హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ డేట్ వచ్చేసి 3వ తారీఖు 5వ నెల 2024. ట్రేడర్స్, ఇవాళ కూడా నేను ఒక చిన్న లాంచ్ చేసిన. దానికన్నా ముందు ఏం, ఇన్ని రోజులు నేను వీడియోస్ ఎందుకు చేయాలి అంటే ట్రేడర్స్ మీరు చూసుకోండి. లాస్ట్ 24వ తారీఖు నాడు మీకు వీడియో వచ్చింది యూట్యూబ్లో. ఈ 26వ తారీఖు ఫ్రైడే అనేది నాకు ఆపర్చునిటీ కనిపిస్తున్నప్పుడు నేనేం చేసిన అంటే ఇక్కడ ఆర్డర్ రెడీ చేస్తా అంటే ఆటోమేటిక్గా ఫాస్ట్గా క్లిక్ అయితే వచ్చేయింది. సో వెంటనే ₹49 లాస్ తీసుకొని ఎమ్మటే విత్ ఇన్ ఫ్యూ మినిట్స్లలో ఎగ్జిట్ అయిపోయినా. సో అందుకే ఈరోజు వీడియో చేయలేదు, ఎందుకంటే నా సెటప్ లేదని. దాని తర్వాత ఈ వీక్ మొత్తం ట్రేడ్స్ లేవు ట్రేడర్స్. ఇవాళ ఒక ట్రేడ్ తీసుకున్నా, ఆ ట్రేడ్ మంచి లాస్ అయింది. దాని గురించి మనం తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడర్స్ చూడండి. ట్రేడర్స్, ఇవాళ నేను మొత్తం ₹1480 లాస్ చేసిన. ఓకే, మనం ఒకసారి డీటెయిల్గా చూసుకుందాం. 1480 లాస్ తీసుకున్నా. ఓకే, అందులో ఒక ట్రేడ్ వచ్చేసి 877. యాక్చువల్గా అయితే ఇది ₹650 మ్యాక్స్ లాస్ ఉండాలి, కానీ టైం డీకే వల్ల అండ్ స్పైక్ వల్ల 877 పోయింది. ఎక్సెప్టబుల్, సమ్ టైమ్స్ అవుతుంది. అండ్ ఇంకొక ట్రేడ్ తీసుకున్నా. ఓకే, 522 రెండు కలిపి ఇంత. ఒకటి ఇది ఏంటిది, ఫండ్స్ వేరే దగ్గర లేక ఇందులోనే ఒకటి స్వింగ్ ట్రేడ్ తీసుకున్నాం. ఓకే, అది కూడా ఏమైంది అనేది మొత్తం ఎటు జెడ్ మనం చూసుకుందాం వీడియోలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడర్స్, వాట్సాప్కి వస్తే సింపుల్. మార్నింగ్ సెల్ ఆన్ రైజ్ ప్లాన్ చేసిన. సెల్ ఆన్ రైజ్ ప్లానింగ్ అంటే ఇట్లా మార్కెట్ రైజింగ్ వచ్చినప్పుడు ఇక్కడ సెల్ చేస్తా అన్నట్టు. మార్కెట్ ఇవాళ కిందికే పోయింది. ఓకే, నేను సెల్ ఆన్ రైజ్ సెల్ సైడే ప్లాన్ చేసిన, అయినా కానీ లాస్ అయినా. ఎందుకు అనేది మనం ఒకసారి అన్ని ఇది డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ మనం చెప్పుకున్నాం. ఓకే, నేను ఎంట్రీ ఎప్పుడు తీసుకున్నాను, ఫస్ట్ ట్రేడ్స్ డీటెయిల్స్లో కొత్త ట్రేడర్స్ చూడండి. నా ఎంట్రీ వచ్చేసి 12:10 ఒకటి తీసుకున్నా. ఓకే, అది చూస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ నిఫ్టీ, ఇవాళ నేను బ్యాంక్ నిఫ్టీలో ఎంట్రీ తీసుకున్నా. బ్యాంక్ నిఫ్టీ ట్రేడర్స్ చూడండి, 12:10 అంటే సమ్వేర్ అరౌండ్ ఈ లెవెల్లో ట్రేడర్స్. ఓకే, ఈ లెవెల్లో నేను ఎంట్రీ తీసుకున్నా. ఈ లెవెల్లో ఎంట్రీ తీసుకోవడానికి కారణం ఏంటంటే ట్రేడర్స్ సింపుల్. మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంది. ఓకే, మార్కెట్ వచ్చేసి డౌన్ ట్రెండ్లో ఉంది అండ్ నిన్నటి క్లోజింగ్ కన్నా కిందనే ఉంది. అండ్ దాంతోపాటు ఒక రీజన్, ట్రెండ్ డౌన్ ట్రెండ్ క్లియర్ అయింది, అందుకే సెల్ అండ్ రైజ్ ప్లాన్ చేస్తాం. ఇంకో రీజన్ వచ్చేసి ట్రేడర్స్, టాప్ టు బాటమ్ ఫిబొనాచి వెళ్తే ట్రేడర్స్ ఎగ్జాక్ట్గా 50% రిజెక్షన్ తీసుకొని కిందికి వస్తా అంటే సమ్వేర్ అరౌండ్ నేను ఇక్కడ తీసుకున్నా. ఎందుకంటే ఈ బ్రేక్అవుట్ కాకముందే నేను ఎంట్రీ తీసుకున్నా. ఓకే, ఎందుకంటే నా రిస్క్ తక్కువ ఉంటుందని, రివార్డ్ మంచిగా ఉంటుందని. కానీ మార్కెట్ బ్రేక్ డౌన్ ఇవ్వకుండానే పైకి వెళ్ళింది. ఓకే, దాంతోపాటు ఇంకొకటి రీజన్ వచ్చేసి ట్రేడర్స్ 50 EMA కూడా టచ్ అయింది. మల్టిపల్ రీజన్స్. ఒకటి, మార్కెట్ డౌన్ సైడ్ ఉంది, నిన్నటి క్లోజింగ్ కన్నా కింద ఉంది అండ్ ఫిబొనాచి 50% దగ్గర ఉంది. అండ్ ఏదైతే 50 EMA ఉందో 50 EMA కూడా మంచి రిట్రేస్మెంట్, హెల్తీ రిట్రేస్మెంట్ అవుతుంది. 4 కన్ఫర్మేషన్స్ తోనే ఎంట్రీ తీసుకున్నా. సేమ్ ఏదైతే ఇవన్నీ చూసినా ఇవన్నీ స్పాట్ చార్ట్ లో కూడా చూసినా. మార్కెట్ కొంచెం సైడ్ వేస్ అయింది. ఫైనల్ గా నాకు ఈ టైంలో ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది ట్రేడర్స్, క్వాంటిటీ పెంచుదాం అనుకున్నా. కానీ నాకు అప్పటికి ఒక డౌట్ వచ్చింది, ఇక్కడ ఎస్ఎల్. సో ఇవన్నీ ఫాస్ట్ గా కొట్టేస్తుందని డౌట్ వచ్చింది. అనుకున్నట్టే మార్కెట్ ఎస్ఎల్ కొట్టేసింది. ఈ సైడ్ వేస్ వల్ల నాకు 650 లాస్ అయ్యేది కాస్త 877 అక్సెప్టబుల్. ఓకే, పాకెట్ సైజ్ ఉంది, ఇచ్చేసిన మార్కెట్ కి. దాని తర్వాత ట్రేడర్స్ ఈ టైంలో సేమ్ టైంలో ఇక్కడ చూడండి, ఏది 12:38కి నాకు నిఫ్టీలో ఒక ఆపర్చునిటీ వస్తాను ట్రేడర్స్. కానీ నేనేం చేసిన అంటే ఇప్పుడే ట్రేడ్ ఎగ్జిట్ అయినో లేదో అట్లా నాకు ఎమ్మటే లైక్ నిఫ్టీలో ఎంట్రీ ఇస్తా అంటే నేను తీసుకోలే. ఒక 30 minutes 1 hour మినిమం టైం కావాలి. ఇగో చూడండి సేమ్ టైంలో ఏది నాకు ఇక్కడ ఒక ఎంట్రీ. కానీ ఇది ఎంత షార్ప్గా పోయింది, ఇది మీకు నేను వాట్సాప్లో చూపిస్తా చూడండి ట్రేడర్స్.
ఒక నిమిషం ట్రేడర్స్ చూపిస్తానా ఇది అనుకుంటా. పోస్ట్ చేసిన అది ఎటువైందో ఇగో చూడండి ట్రేడర్స్, మిస్డ్. సేమ్ టైంలో నాకు ఎంట్రీ ఇస్తాను కానీ నేను మిస్ చేసిన అని ఇది కూడా పెట్టిన. ఓకే చూడండి, మార్కెట్ లైవ్ రన్నింగ్ ఉన్నప్పుడే నేను నాకు ఎంట్రీ దొరుకుతా అంటే, కానీ నేను మిస్ చేసాను. ఎందుకంటే నాకు ఆడ లాస్ అయ్యి ఒక 20 minutes కాలే, 10 minutes కాలే. ఇగో నిఫ్టీలో లుకింగ్ వావ్, బట్ అట్లీస్ట్ 30 minutes రెస్ట్ కావాలి నాకు, ఎందుకంటే లాస్ అయింది. దాన్ని అక్సెప్టెన్స్ చెయ్యాలి నేను. దాని తర్వాత ఇంకొక ఎంట్రీ, దాని తర్వాత మళ్ళీ ఫైనల్గా ఇంకొక ఎంట్రీ దొరికింది ట్రేడర్స్. ఓకే, ఆ ఫైనల్గా ఇంకొక ఎంట్రీ అనేది సమ్వేర్ అరౌండ్ బ్యాంక్ నిఫ్టీలో. చూడండి ట్రేడర్స్, నాకు ఇంకొక ఆపర్చునిటీ వచ్చేసి ఈ లెవెల్లో సమ్వేర్ అరౌండ్ ఎంట్రీ ఇచ్చింది. సారీ, ఈ లెవెల్లో ఎంట్రీ ఇచ్చింది, ఈ లెవెల్లో ఎస్ఎల్ కొట్టేసింది. దీని గల రీజన్స్ కూడా మార్కెట్ ఎట్లా తీసి లైక్ డౌన్ ట్రెండ్లో ఉంది, అండ్ నిన్నటికన్నా క్లోజింగ్ ఉంది, అండ్ సేమ్ టాప్ టు బాటమ్ ఫిబొనాచి పెట్టిన. ఓకే, 23% నుంచి రిజెక్షన్ ఇచ్చి కిందికి పోతుంది. అండ్ ఇది నా ఫస్ట్ బ్రేక్ డౌనే కాబట్టి సో వ్యాలిడిటీ ఉంది, కిందికి పోతుంది అని అనుకున్నా. నా టార్గెట్ మంచిగా ఉంది, స్మాల్ ఎస్ఎల్ బిగ్ టార్గెట్. కానీ మార్కెట్ ఇది కూడా ఎగెనెస్ట్ లో పోయింది. దాని తర్వాత ఇక సింపుల్ గా అవాయిడ్ చేసిన. ఇవాళ టోటల్ లాస్ వచ్చేసి 1480 రూపాయలు సంథింగ్ లాసు. ఓకే, అందులో 80 రూపాయలు ఈ అయిపోగా 1400 రూపాయలు నా లాసు, ప్లస్ బ్రోకరేజ్ 120 వేసుకుంటే 1500 ఫైనల్ గా ఇవాళ నా లాసు. ఓకే, వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.